చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అంటే ఏదో భారీగా పెట్టుబడులు తీసుకొచ్చి సంపద సృష్టిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ప్రజల సొమ్మునే దోచుకొని ప్రజల సొమ్మునే దోచుకొని అదే సంపద సృష్టి అని ఎవరు పాపం నమ్మలేకపోయారు. ప్రజలు కూడా ఇలా ఊహించుకోలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరు ఇంకా ఎవరైనా కానీ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎవరైనా పల్లెల్లో అయినా ఇంతకుముందు సిటీల్లో ఉండేది, ఇప్పుడు గ్రామాల్లో కూడా పాకిందనమాట. గ్రామాల్లో కూడా ఎవరైనా సరే కారు కానీ ఏదైనా కానీ బయటకు తీసుకొని వస్తే ఇంకా మీకు ట్యాక్సులు కొట్టేస్తామన్నట్టు చంద్రబాబు నాయుడు దోచుకుంటాం మిమ్మల్ని అన్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు దీనిపైన ప్రజలు దోచుకోవడం మీద పడ్డాడనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ హైవేల మీద కేంద్ర టోల్ గేట్లు కడుతూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా గ్రామాల్లో కూడా ఇవి పెట్టడానికి రెడీ అయిపోయారు. టోల్ ట్యాక్స్ అంటూ నేషనల్ హైవే తరహాలో ఇప్పుడు వసూలు చేయాలని చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయిపోయాడు. మొదటిది మొన్న చూసాం, అసెంబ్లీలో కూడా మాట్లాడారు. మీరు డబ్బులు కట్టాల్సిందే, కట్టకపోతే గుంతల రోడ్లు తిరగండి అన్నట్టు బెదిరివ్వడం కూడా జనాల్ని చూసాము. అంతేకాకుండా అవి ప్రైవేట్ పరం చేసేసి ఇప్పుడేమో చెప్పచ్చు ట్రాక్టర్స్కి బైక్స్కి లేదని, రాబోయే రోజుల్లో చెప్పలేము, ఎలా అయినా జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళు ప్రజల్ని ఎలాగైనా వసూలు చేస్తారనమాట వాళ్ళు. అందుకనే ఫస్ట్ అయితే తొలి దశలో పీపీపీ ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పే పద్ధతిలో పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే 18 రోడ్లు అభివృద్ధి అనే పేరుతో దోచుకునే దానికి 18 రోడ్లలో ఒక ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తుంది. ఆ 18 ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. చిలకపాలెం, రామభద్రాపురం, రాయగాడ మధ్య 130 కిలోమీటర్లంట. విజయనగరం, పాలకొండ మధ్య 72 కిలోమీటర్లు. తర్వాత కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం మధ్య 113 కిలోమీటర్లు. భీమనిపట్నం, నర్సీపట్నం మధ్య 78 కిలోమీటర్లు. కాకినాడ, జొన్నాడ మధ్య 48 కిలోమీటర్ల మధ్య. కాకినాడ, రాజమండ్రి కెనాల్ మధ్య 65 కిలోమీటర్లు. ఏలూరు, మేడిశెట్టివారి పాలెం మధ్య 70 కిలోమీటర్లు మేర అభివృద్ధి పేరుతో ఇక్కడ దోచుకుంటున్నారు అనమాట. ఇక్కడ టోల్ ట్యాక్స్ వసూలు చేయడానికి ఇక్కడ ఆల్రెడీ రెడీ అవుతున్నాయి అనమాట. అలాగే నరసాపురం, అశ్వారావుపేట 100 కిలోమీటర్లు, అంటే 100 కిలోమీటర్లు ఎవరైనా వెళ్తే ఆ నరసరావుపేట నుంచి అశ్వారావుపేట ఇక్కడ వసూలు చేస్తారనమాట. ఏలూరు, జంగారెడ్డిగూడెం మధ్య 51 కిలోమీటర్లు. గుంటూరు, పడుచూరు మధ్య 41. గుంటూరు, బాపట్ల మధ్య 51 కిలోమీటర్లు. మంగళగిరి, తెనాలి, నారా కోడూరు మధ్య 40 కిలోమీటర్లు. బేస్తవారిపేట, ఒంగోలు మధ్య 113 కిలోమీటర్లు. రాజంపేట, గూడూరు మధ్య 95 కిలోమీటర్లు. ప్యామిలి, బనగానిపల్లె 54 కిలోమీటర్లు. దామాజిపల్లి, నాయనపల్లి క్రాస్ తాడిపత్రి మధ్య 99 కిలోమీటర్లు. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా కింద వస్తాయన్నమాట. ఇది రాజంపేట, గూడూరు మధ్య 95 కిలోమీటర్లు. ఫ్యామిలీ, బనగానపల్లి మధ్య 54 కిలోమీటర్లు. దామాజిపల్లి, నాయనపల్లి క్రాస్ తాడిపత్రి మధ్య 99 కిలోమీటర్లు. జమ్మలమడుగు, కొమ్మిలిగుంట్ల మధ్య 43 కిలోమీటర్లు. సోమేందపల్లి, హిందూపురం, తూముకుంట మధ్య 35 కిలోమీటర్లు కూడా ఉన్నాయి. రెండో విడతలో ఇప్పుడైతే ఫస్ట్ విడతలో 18 చోట్ల, రెండో విడతలో 68 రోడ్ల చోట దోచుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇది సంపద అనే పేరుతో ప్రజల్ని నడ్డిడ్చడానికి రెడీ అయిపోతుంది. మరి చూడాలి దీనిపైన అయితే చాలా వ్యతిరేకత వస్తుంది. మరి దీనిపైన ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. మరి ఇది రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుకి దీనివల్ల భారీ మద్యము, ఇసుక, ఈ రోడ్ల ట్యాక్స్ వల్ల చాలా భారీ మూల్యం చెల్లించుకోబోతారు చంద్రబాబు నాయుడు. సంపద అంటూ ప్రజల్ని దోచుకోవడానికి రెడీ అయిపోయారు.